ఓల్డ్ బోయిన్పల్లిలో వీర హనుమాన్ జయంతి సందర్భంగా విజయోత్సవ శోభయాత్ర మరియు బైక్ ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతంలో బజరంగ్ దళ్ వాయుపుత్ర జిల్లా ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వీర హనుమాన్ విజయోత్సవ శోభయాత్ర మరియు బైక్ ర్యాలీ నిర్వహించారు. బోయిన్పల్లి చెక్పోస్ట్ వద్ద ఉన్న హనుమాన్ దేవాలయం నుండి ఓల్డ్ బోయిన్పల్లి చౌరస్తా, అస్మత్పేట్ చౌరస్తా, దుబాయ్ గేట్, బాపూజీ నగర్, టర్బన్ నుండి ప్యారడైజ్ చేరుకొని బైక్ ర్యాలీని చేపట్టారు. ప్రధాన శోభయాత్రలో పాల్గొని వీరాంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఈ శోభయాత్రలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని వాహనంలో ప్రతిష్ఠించి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి యువకులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు కాషాయ జెండాలను పట్టుకొని జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ వారి యొక్క భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, ఓల్డ్ బోయిన్పల్లి బీజేపీ సీనియర్ నాయకులు ఏనుగుల తిరుపతి, బజరంగ్ దళ్ వాయుపుత్ర జిల్లా సంయోజక్ మల్లికార్జున్, జిల్లా కార్యదర్శి యోగానంద్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భారీ శోభయాత్ర భాగ్యనగరంలో ఇక్కడ మొదలుగా ఉంది. అయితే దీనికి భాగ్యనగరంలో గౌలిగూడ రామ మందిర్ నుంచి భారీ శోభయాత్ర జరుగుతున్నప్పటికీ మనకి భాగ్యనగర్ చుట్టుపక్కల ఉన్న 9 యూనిట్ల నుంచి ర్యాలీ అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ భాగ్యనగరంలో గౌలిగూడలో జాయిన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ బజరంగ్ దళ్ వాయుపుత్ర జిల్లా నుంచి బోయిన్పల్లి కేంద్రంగా సూరారాం, కొంపల్లి, దుందిగల్, అదేవిధంగా దూలపల్లి నుంచి ర్యాలీలు జాయిన్ అయ్యి బోయిన్పల్లి కేంద్రంగా మనం ఇక్కడ బోయిన్పల్లిలో స్టార్ట్ అయ్యి ర్యాలీగా మనము గౌలిగూడకు వెళ్తున్నాము. అయితే ఈ సంవత్సరం మనము 22 సంవత్సరాల కింద ఏదైతే బజరంగ్ దళ్ వీర హనుమాన్ విజయయాత్ర మొదలైందో తర్వాత 2006 నుంచి మనం బోయిన్పల్లి నుంచి పెద్ద ఎత్తున వందలాది బైకులుగా వెళ్ళి మనము గౌలిగూడలో జాయిన్ కావడం జరుగుతుంది. అయితే అదేవిధంగా ఈసారి 20 సంవత్సరాల వసంతని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ భాగ్యనగరం శోభయాత్ర మన ప్రపంచంలో జరిగే ర్యాలీలన్నిటికీ దిక్సూచి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న యువత మొత్తం, ప్రపంచంలో ఉన్న హిందువులు మొత్తం ఈరోజు భాగ్యనగరం విజయోత్సవ ర్యాలీని తిలకిస్తుంది. ఇక్కడ శోభయాత్రకి ఎంతోమంది ప్రముఖులు వస్తున్నారు. అదేవిధంగా ఈ మన బోయిన్పల్లి నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యి హన్మత్పేట్, అంబేద్కర్ స్టాచ్యూ, వైష్ణవమాత టెంపుల్, బాపూజీ నగర్, ప్యారడైజ్, తాడ్బండ్ చౌరస్తా ప్యారడైజ్ మీదుగా గౌలిగూడకి వెళ్ళి జాయిన్ అవుతాము. పెద్ద ఎత్తున ఈ ర్యాలీ వందలాది బైకుల నుంచి ఇక్కడ తరలి వెళ్ళి ఆ గౌలిగూడ రామ మందిర్, గౌలిగూడ నుంచి తాడ్బండ్ వెళ్ళే రామ మందిర్ ర్యాలీలో మనం జాయిన్ అయ్యి పోయినసారి సుమారు 80,000 నుంచి 90,000గా భాగ్యనగరంలో బైక్ ర్యాలీ నిర్వహించినప్పటికీ ఈసారి 1,50,000 పైచీలకు మనం బైక్లే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే మన వంతు సాయంగా, మన వంతు ప్రయత్నంగా బోయిన్పల్లి నుంచి దాదాపు ఒక 300 బైకులు, దాదాపు 500 నుంచి 600 మంది కార్యకర్తలుగా ఇక్కడ నుంచి మనం బయలుదేరుతున్నాము. ఒకటి మనం హిందువులకి ఈ ర్యాలీ ద్వారా చెప్పడం ఏంటంటే హిందువుల్లో ఐక్యత మనం పెంచాలి. హిందువులకి బజరంగ్ దళ్ ఉన్నది. హిందువులపై దాడులను, హిందూ ఆలయాలపై దాడులను అరికట్టడానికి బజరంగ్ దళ్ ఎప్పుడూ ఉంటుంది. హిందువుల ఐకమత్యాన్ని, హిందూ బల ప్రదర్శనానికి చెప్పుకోవడానికే విజయోత్సవ ర్యాలీ అని చెప్పుకున్నాము. అయితే ప్రపంచంలో హిందువులకు ఒకటే మనం చెప్తున్నాము, ఇక నుంచి మనం ఐక్యతంగా ఉండాలి. హనుమాన్ జయంతి సందర్భంగా మా ఓల్డ్ బోయిన్పల్లి ప్రజలకు, యావత్తు తెలంగాణ, అఖండ భారత్లో ఉన్న హిందూ సోదరులందరూ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేశవ్యాప్తంగా దేశాన్ని చూసే, ప్రపంచాన్ని చూసే విధంగా ప్రపంచంలో ఎక్కడ చూసిన అల్లకల్లోలు, కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ శక్తి ప్రదర్శన చూపిస్తుందంటే హైదరాబాద్లో హనుమంతుని యొక్క శక్తిని చూపించడానికి బజరంగ్ దళ్ గత 23 సంవత్సరాల నుంచి పాటుపడుతుంది. కాబట్టి ఈరోజు హైదరాబాద్లో మనం ఆ శక్తి ప్రదర్శన వల్లే మనం ఎంత శాంతియుతంగా ఉన్నామో ప్రపంచంలో ఈరోజు చూస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి. కానీ హైదరాబాద్లో కారణం ఆ బజరంగ్ దళ్ యాత్ర, దీని విజయ యాత్ర. ఈరోజు హనుమాన్ జయంతి కాదు, ఇది బజరంగ్ దళ్ యొక్క యాత్ర. ఎవరు కూడా దీన్ని విచ్ఛిన్నం చేయడానికి చూడకండి. ఇది ఒక యాత్ర, అంటే అందరి శక్తి ప్రదర్శన, మన హిందువులు ఏకత్వం చేయడానికి గత 23 సంవత్సరాలు పాటుపడుతున్న బజరంగ్ దళ్ మనందరం కూడా దీన్ని లక్షలాది కదిలొచ్చి జయప్రదం చేస్తున్నాం. అలాగే జయప్రదం చేయమని ఈ యొక్క యువకులను కోరుతూ కలిసి నిర్వహించుకున్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స.
అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.